పెన్సిల్ తయారీదారు పెన్సిల్ను బాక్స్లో పెట్టే ముందు 5 విషయాలు చెప్తాడు. 1, నీవు నీ తప్పుల్ని సరిదిద్దుకోలేవు. 2, నీవు పదునుపరచబడతావు, అది బాధ కలిగించవచ్చు కానీ అది నిన్ను పదునుగా మెరుగుగా చేస్తుంది. 3, బయట ఉన్న దానికన్నా నీ లోపల ఉన్నది ముఖ్యమైనది. 4, నీవు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తు వేసేలాగా ఒక ముద్ర నుంచుతావు. 5, నిన్ను ఒక చేయి నడిపించాలి, ఆ చేయికి నువ్వు లోపడాలి. మన జీవితం కూడా అలా కాదా? జీవితంలో శ్రమలు, కష్టాలు మనల్ని పదునుగా చేస్తాయి. అది బాధగా ఉండినా మనలను బలమైన వారిగా మారుస్తుంది. మన బయట రూపం కంటే మన హృదయం ముఖ్యమైనది. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రభావం అక్కడ ఉంటుంది కదా. అది మంచి కావాలంటే మనం దేవుని చేతికి లోబడి దేవుని చేయి మనలను నడిపించినప్పుడు మాత్రమే మన నిజమైన ఉద్దేశాన్ని నెరవేర్చగలం. యెషయా 64:8 ఇలా ఉంది, యెహోవా నీవు మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. సో ఈరోజు దేవుడు నీ కథను తన చేతితో వ్రాయలేదు. పెన్సిల్లా ఉండి సాధారణంగా వినయంగా సిద్ధంగా ఉంది. ఎందుకంటే సృష్టికర్త చేతిలో ఒక చిన్న పరికరం కూడా